లుంబినీలో మేము ఉన్న లాడ్జికి ఒక 100 మీటర్ల దూరంలో ఒక ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఉంది, సత్ సాహెబ్. మొట్టమొదటిసారిగా ఇక్కడ నాట్ అలౌడ్ ఫర్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అన్న బోర్డు చూసి దీంట్లోకి వచ్చాము. నిన్న లంచ్ డిన్నర్ కూడా ఇక్కడే చేయడం జరిగింది. ఫుడ్ బాగానే ఉంది, టేస్ట్ అది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. మేడం, నేను లంచ్ డిన్నర్ చేశారు కదా, మీరు ఎలా ఉంది మీ ఫీలింగ్ ఇక్కడ ఈ హోటల్లో? ఓకే, నైస్, రికమెండింగ్, గుడ్. సో ఇక్కడ మెనూ కూడా రీజనబుల్లీ ప్రైస్డ్. ఒక చపాతీలు మొత్తం కొద్దిగా థిక్గా వచ్చాయి, అది లోకల్ వాళ్ళు అలాగే తింటారని చెప్పేది. మిగతా అన్నీ ఓకే. ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చింది. బ్రేక్ఫాస్ట్ చిన్న కిచెన్, స్మాల్ రెస్టారెంట్. పూరి విత్ వెజిటబుల్ కర్రీ. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇది ఒక ఐటమ్, ఇంకోటి ఆలు పరోటా. సో పూరి కర్రీ, పూరి అండ్ సబ్జీ తెప్పించాం. బాగుంది, పూరి చాలా బాగుంది. ప్యూర్ గోధుమ పిండి, మైదా మిక్స్ లేదా. ఇది వచ్చి 120 నేపాలీ రూపీస్, रीजनेबल. नाश्ता ख़त्म करके अभी जा रहे लुम्बिनी घूमने के लिए. कल माया देवी टेम्पल घूमना हो गया, अभी बाकी कॉम्प्लेक्स में जो है घूमने के लिए जा रहे. अभी हमारे साथ है ये रमाकांत यादव जी, ये गाड़ी वाला है. कल शाम को हमको मिले. बैज आप कितना 600 इंडियन रुपीस घुमाने के लिए. और क्या है, कपिल वस्तु जाने के लिए 2500 इंडियन रुपीस बोल रहे थे. तो कपिल वस्तु का देखेंगे, लंच के बाद टाइम है तो जाएंगे, नहीं तो पहले घूम के आ जाएंगे. ఓకే. సో లుంబిని విహారంలో భాగంగా ఇప్పుడు బుద్ధుడి మందిరాలన్నీ, కాంప్లెక్స్లో మందిరాలన్నీ చూడడానికి వచ్చాము. ఫస్ట్ ఇది కులా పగోడా, అటు పక్క మీద చూస్తున్నది ఇంటర్నేషనల్ గౌతమి నన్ టెంపుల్ లుంబిని. ఓకే, ఫస్ట్ మనం పగోడా చూసుకుని అదేంటో దాంట్లోకి వెళ్దాం. మీది ఇప్పుడు చూస్తున్నది లోకమణి కులా పగోడా. స్థానికులు దీనినే మయన్మార్ గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. మయన్మార్ అంటే అదే ఇంతకుముందు మన బర్మా అని పిలిచేవాళ్ళం కదా, అదే మయన్మార్ అనమాట. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ 2013లో చేయడం జరిగింది. ఈ లోకమణి కులా అనే ఆయన బర్మాకు చెందిన ఒక బౌద్ధ సన్యాసి. అచ్చా, మనం ఇంతకుముందు వియత్నాంలో చూసినట్టు ప్రతిరోజు బుద్ధుడు డిఫరెంట్ బుద్ధుడు అండి. వెనస్డే బుద్ధుడు, సాటర్డే బుద్ధుడు, శనివారం బుద్ధుడు. అందరూ ఒకలాగే ఉంటాయి, కొద్దిగా తేడా ఉంటాయి చూడు, కొద్దిగా ఆ ముద్రలో తేడా ఉంటాయి చూడు. థర్స్డే బుద్ధుడు, కాదు అశోక చక్రం. చూస్తున్నారుగా, ఈ టెంపుల్ అంతా బంగారు రంగులో ఉండడం వల్ల దీన్ని గోల్డెన్ టెంపుల్ అని పిలుస్తారు. మీకు కనిపిస్తున్న ఆ గేటు లోపలికి కనుక వెళితే 3 ప్రేయర్ హాల్స్ ఉన్నాయట. తాళం వేసి ఉండడం వల్ల మాకు లోపలికి వెళ్ళడం అవ్వలేదు. పగోడాకి పక్కనే ఉన్న గౌతముని టెంపుల్. కంపిటీషన్ కూడా ఉందండి ఇక్కడ, రూమ్స్ ఉన్నాయి. మీరు చూస్తున్న ఈ గౌతమి నన్స్ టెంపుల్ ప్రఖ్యాత నేపాల్ బౌద్ధ భిక్షుని అయిన ధమ్మావతి గురుమా ఆధ్వర్యంలో నేపాల్ ప్రభుత్వం చేత 2010వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఈ నిర్మాణం కాఠ్మండూలోని స్వయంభూ స్తూపాన్ని పోలి ఉంటుంది. ఈ మందిరం అంకితం చేయబడిన మహాప్రజాపతి గౌతమి మొట్టమొదటి బౌద్ధ భిక్షుని. ఈ వీడియోలో నేను మాయాదేవి టెంపుల్ని చూపించటం లేదు, దాని మీద ప్రత్యేకమైన వీడియో చేసి ఇది రిలీజ్ చేశాను, తప్పక చూడండి. అందులో 2200 సంవత్సరాల క్రితం మాయాదేవి సిద్ధార్థునికి జన్మనిచ్చిన స్థలమైనటువంటి మాయాదేవి టెంపుల్, సిద్ధార్థునికి జ్ఞానోదయమైన బోధివృక్షం చూపించడం జరిగింది. మీది ఇప్పుడు చూస్తున్నది కాంబోడియా గవర్నమెంట్ సహకారంతో అంకోర్ వాట్ మోనాస్టరీని పోలి ఉండేలా నిర్మించిన కాంబోడియా మోనాస్టరీ. ఎగ్జాక్ట్గా ఇది ఎప్పుడు కన్స్ట్రక్ట్ జరిగిందో నాకు ఇన్ఫర్మేషన్ అయితే తెలియలేదు. లోపల చాలా బాగుంటుంది, పదండి చూద్దాం. ఈ మందిరానికి నలుదిక్కుల తోకలు పనివేసుకుని ఉన్న 50 మీటర్ల పొడవైన 5 తలల సర్పాలని చూడవచ్చు. మీకు ఒక విచిత్రమైన విషయం చెప్పనా, ఈ టెంపుల్ ఇంత అద్భుతంగా కళాత్మకంగా ఉంది కదా, నేను దీని గురించి ఇన్ఫర్మేషన్ వెతకడానికి కోసం వికీపీడియా నుంచి అన్నీ వెతికాను, ఎక్కడ కూడా నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఈవెన్ నేను చాట్ జీపీటీ, మైక్రోసాఫ్ట్ బింగ్ కూడా యూజ్ చేశా.
నో ఇన్ఫర్మేషన్. దీన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు అన్న విషయాల తగ్గించి ఏది ఇన్ఫర్మేషన్ లేదు. అందుకని నేను మీకు దీని హిస్టరీ, దీని చరిత్ర నేనేం చెప్పలేకపోతున్నాను. జస్ట్ నాతో పాటు మీరు ఈ పెయింటింగ్స్ అవి చూసి ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీలో ఎవరికైనా ఏమాత్రమైన ఇన్ఫర్మేషన్ తెలిస్తే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. బోధి వృక్షం కింద ధ్యానముద్రలో ఉన్నటువంటి బుద్ధ భగవానుడిని మీరు ఇప్పుడు దర్శించవచ్చు. ఈ పెయింటింగ్లన్నీ ముఖ్యంగా సీలింగ్కి వేసిన పెయింటింగ్ చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. బుద్ధ భగవానుని చరిత్ర మొత్తం ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపించే చిత్రాలు. ఇంత చక్కని మోనాస్టరీస్కి దేనికి కూడా ఎంట్రన్స్ టికెట్ లేదు, పార్కింగ్ టికెట్ లేదు. అలాగే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ గుడి లోపల కూడా వీళ్ళ వ్యక్తులు ఎవరు కనిపించట్లేదు. ఐ మీన్ ప్రీస్ట్స్ కానీ లేదా సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఇలాగనమాట, ఎవరు లేదు. బాగుంది కదా. పదండి ఇంకో మోనాస్టరీకి వెళ్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నది రీసెంట్గా 2023లో ఇనాగరేట్ చేయబడిన థాయిలాండ్ సహకారంతో నిర్మించబడిన రాయల్ థాయ్ మోనాస్టరీ. నా థాయిలాండ్ ట్రిప్లో అనేక రకాల థాయ్ వాట్స్ని చూడడం జరిగింది. ఇది కూడా అదే స్టైల్లో వైట్ మార్బల్తో కన్స్ట్రక్ట్ చేసిన అంత స్కల్ప్చర్ ఇక్కడ నాకు కనిపించలేదు. ఓవరాల్గా ఇట్స్ ఓకే, గుడ్ టు హ్యావ్ ఏ విజిట్. ఈ థాయ్ మోనాస్టరీ గురించి కూడా ఎంతకన్నా పెద్దగా చెప్పడానికి విశేషాలు వివాదాలు ఏం లేవు. సో మనం లోపలికి వెళ్ళి బుద్ధ భగవాను దర్శించుకుని ఈ లాన్లో కొన్ని స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి, అవి చూసుకుని మనము నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. మీరు ఇప్పుడు చూస్తున్నది రాణి మాయాదేవి పసిప్రాయంలో ఉన్న గౌతమిని రాజునికి అందిస్తున్నట్టుగా ఉన్న అందంగా చెక్కబడినటువంటి విగ్రహాలు. చాలా బాగుంది కదా. ఈ థాయ్ మొనాస్టరీ మొత్తం అంతా విశాలమైన ల్యాండ్స్కేపింగ్ చాలా అందంగా చేయబడి ఉంది. 12 to 1 డైలీ ఇక్కడ థాయ్ లంచ్ ప్రొవైడ్ చేయబడుతుందని చెప్పి తెలిసింది. 100% షూర్ కాదు, విజిట్ చేసేవాళ్ళు కన్ఫర్మ్ చేసుకోండి. పదండి ఇంకొక మొనాస్టరీలో మళ్ళీ కలుసుకుందాం. మీరు ఇప్పుడు చూస్తున్నది $1 million ఎక్స్పెండిచర్తో జపాన్ బుద్ధిస్టులు జపాన్ ప్రభుత్వ సహకారంతో నిర్మించిన వరల్డ్ పీస్ పగోడా. 41.5 మీటర్స్ హైటు, 59 మీటర్స్ బేస్ డయామీటర్ కలిగిన ఈ శాంతి స్తూపాన్ని నిర్మించడానికి 7 సంవత్సరాల సమయం పట్టింది. నిర్మాణానికి అవసరమైన 87,000 చదరపు అడుగుల వైట్ మార్బల్ స్టోన్ని రాజస్థాన్ నుండి తెప్పించడం జరిగింది. బుద్ధిని అస్థికలను ఉంచి దానిపైన నిర్మాణం కొనసాగించడం జరిగింది. మొత్తం ప్రపంచంలో 8 వరల్డ్ పీస్ పగోడాలు నిర్మించడం జరిగింది. అందులో 2 నేపాల్లోనే ఉన్నాయి. ఇందులో మొదటిది కాఠ్మండూలో ఉన్న వరల్డ్ పీస్ పగోడా. అక్కడ వీడియోగ్రఫీ అలౌ చేయకపోవడం వల్ల వీడియో షూట్ చేయలేకపోయాను. పదండి ఇక్కడ వరల్డ్ పీస్ పగోడాని సందర్శిద్దాం. లుంబిని మాస్టర్ ప్లాన్లో ఎగ్జాక్ట్గా సెంట్రల్ యాక్సిస్లో ఉండేలాగా ఈ వరల్డ్ పీస్ పగోడాని నిర్మించడం జరిగింది. మాయాదేవి టెంపుల్ నుండి ఒక స్ట్రైట్ లైన్ని కనుక గీస్తే 3.2 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ఈ వరల్డ్ పీస్ పగోడా నిర్మించడం జరిగింది. ఈ మొత్తం స్తూపాన్ని 2 అంతస్తులో నిర్మించడం జరిగింది. కంబోడియా, థాయిలాండ్ టెంపుల్ చూసిన తర్వాత ఇప్పుడు వచ్చింది సింగపూర్. ఇది సింగపూర్ వాళ్ళ మొనాస్టరీ టెంపుల్. మీరు ఇప్పుడు చూస్తున్నది ఉజ్జన్ డోర్జీ చోలింగ్ బుద్ధిస్ట్ సెంటర్ అని పిలువబడే సింగపూర్ టెంపుల్. ఈ మొనాస్టరీ ఎప్పుడు నిర్మించబడింది అన్న దాని మీద స్పష్టమైన వివరాలు లభ్యం కాలేదు. మహాయాన బౌద్ధానికి సంబంధించినటువంటి మొనాస్టరీ ఇది. ఇప్పుడు మీకు నేను ఈ లుంబిని కాంప్లెక్స్ మీద కొద్దిగా బ్రీఫ్ ఇస్తాను. ఇంతవరకు చూశారు కదా, ఇది ఎంత పెద్ద కాంప్లెక్స్. ఇది నడుచుకుంటూ తిరగడం అనేది అసాధ్యం. గ్రూపుగా ఉన్న వాళ్ళైతే వెహికల్ మాట్లాడుకోవచ్చు. సోలోగా కపుల్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే స్కూటర్లు, సైకిళ్ళు కూడా రెంట్కి దొరుకుతాయి. మీ రెస్పెక్టివ్ హోటల్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు ఈ రెంటల్ వాళ్ళని పరిచయం చేస్తారు. మొనాస్టరీ టైమింగ్స్ని దృష్టిలో పెట్టుకుంటే ఒక రోజులో లుంబినిని కవర్ చేయడం చాలా కష్టము. సో 2 రోజులు లుంబినికి పెట్టుకోవాల్సి వస్తుంది. కపిలవస్తు కూడా చూసి రావడానికి 1 రోజు. సో టోటల్గా మొత్తం 3 రోజులు పెట్టుకుంటేనే లుంబిని పూర్తిగా చూడడానికి వీలవుతుంది. నా క్యాలిక్యులేషన్ అక్కడ దెబ్బతింది. కపిలవస్తు చూడకుండానే నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. మనం ఇప్పుడు చూడబోయేది నేపాల్ ప్రభుత్వంచే నేవారీ ఆర్కిటెక్చరల్ స్టైల్లో నేపాల్ కల్చరల్ హెరిటేజ్ని ప్రతిబింబించేలా నిర్మించబడిన నేపాల్ వజ్రాయన మహావిహార. పేరుకు తగినట్లుగానే ఇది వజ్రాయన బౌద్ధులకు అంకితం చేయబడినటువంటి మొనాస్టరీ. మనం కాఠ్మండూలో చూసినటువంటి ఈ దర్బార్ కోర్ట్యార్డ్స్ ఏవైతే ఉన్నాయో అదే స్టైల్లో నిర్మించబడినటువంటి మొనాస్టరీ. చూస్తున్నదిగా ఒక పెద్ద సెంట్రల్ ఓపెన్ కోర్ట్యార్డ్. బయట ఇంకా చిన్న చిన్న నిర్మాణం పనులు కొనసాగుతూనే ఉన్నాయి.
బుద్ధ భగవానుడికి నమస్కరించుకుని కోటియాడ్లో ఉన్నటువంటి మిగిలిన విశేషాలని చూద్దాం. మీరు చూస్తున్నటువంటి ఈ బుద్ధుని రూప విశేషాలను తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో నేను ప్రయత్నించాను, కానీ నాకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు ఇప్పుడు చూస్తున్నది 1000 చేతులను కలిగిన సహస్రభుజ్ లోకేశ్వర్. మనం ఇప్పుడు చూస్తున్నది 2000 సంవత్సరంలో జర్మన్ స్పిరిచువల్ మాస్టర్ హిజ్ ఎక్సలెన్సీ డ్రుబ్ వాంగ్ సోనం జోల్ఫెల్ రింపోచే గారిచే నిర్మించబడిన ది గ్రేట్ డ్రింగుమ్ కాగ్యూ లోటస్ స్తూప అని పిలువబడే బౌద్ధ స్తూపం. చూసారా ఈ పేరు ఎంత టంగ్ ట్విస్టర్గా ఉందో. ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీకు అందించడానికి నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చి చూస్తున్నట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మర్చిపోకండి. దురదృష్టవశాత్తు ఈ స్తూపం లోపలికి ప్రవేశించే ద్వారాలు మూసివేయబడి ఉన్నాయి. సమయం అయిపోయిందిట. లోపలి గోడల మీద స్తూపం సీలింగ్కి అద్భుతమైన బుద్ధుని చిత్రాలు చిత్రీకరించబడి ఉన్నాయట. అవకాశం వచ్చినప్పుడు మరోసారి దర్శించడానికి ప్రయత్నిద్దాం. మీరు ఇప్పుడు చూస్తున్నది లిన్ సన్ టెంపుల్గా పిలువబడే ఫ్రెంచ్ బుద్ధిస్ట్ మొనాస్టరీ. ఫ్రాన్స్లో నివసిస్తున్నటువంటి వియత్నమీస్ బుద్ధిస్ట్ కమ్యూనిటీ చేత ఈ మొనాస్టరీ నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. మీరు ఇప్పుడు చూస్తున్నది చైనీస్ ప్రభుత్వంచే నిర్మించబడిన చైనీస్ టెంపుల్గా స్థానికులు పిలుచుకునే జాంగ్ హోవా బుద్ధిస్ట్ మొనాస్టరీ. ఈ మొనాస్టరీ ఎప్పుడు నిర్మించబడిందన్న నిర్దిష్టమైన సమాచారం నాకు దొరకలేదు. రండి లోపలికి వెళ్ళి మొనాస్టరీని పూర్తిగా తిలకిద్దాం. చైనీస్ మొనాస్టరీకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉన్న కొరియన్ బుద్ధిస్ట్ మొనాస్టరీకి రావడం జరిగింది. ఈ మొనాస్టరీలో బేసిక్ ఎమ్యూనిటీస్తో రూము రెంట్కి దొరుకుతుంది. రూమ్ రెంట్ 500 నేపాలీ రూపీస్ పెర్ డే. అందులో 3 times మీల్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. అన్ఫార్చునేట్లీ ఈ మొనాస్టరీ కూడా ప్రస్తుతం మూసివేసి ఉంది. సో ప్రస్తుతం లంచ్ పూర్తి చేసుకుని లాడ్జ్ చెక్అవుట్ చేసి గోరఖ్పూర్కేసి మా ప్రయాణం. మై నెక్స్ట్ అండ్ లాస్ట్ వీడియో ఆఫ్ దిస్ వ్లాగ్ విల్ బీ రోడ్ జర్నీ ఫ్రమ్ లుంబిని టు గోరఖ్పూర్. తప్పకుండా చూడండి.